కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కూటమి ఎమ్మెల్యేల భాష వ్యవహార శైలిపై మండిపడ్డారు. కూటమి నాయకుల మాటలు తెలుగు భాషకు అవమానకరంగా ఉన్నాయని, వారి అహంకారానికి ప్రజలు ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలారా, ఒక్కసారి మన నాయకులు, మన భాష వీటి మీద గమనించమని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. మన నాయకులు, మన భాష చాలా ఇనసొంపుగా ఉండే భాష, అందమైన భాష. ప్రపంచంలో ఎక్కడా లేనింత గొప్ప భాష తెలుగు భాష. గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, జనసేనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు, అందుకే మన నాయకులు, మన భాష ఎట్లుంటుందో ఒకసారి గమనిస్తాం. ఆ తర్వాతనే మాట్లాడతాను నేను. ఎందుకంటే వీరు మాట్లాడే మాటలు, వీరి భాష ఏ విధంగా ఉందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలను గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వారు మాట్లాడిన మాటలు నేను చెప్పేదానికంటే వారు మాట్లాడిన మాటలను టీవీలో టెలికాస్ట్ చేస్తేనే మీకు బాగుంటుందని చెప్పి మచ్చుకు కొన్ని మాత్రమే, అన్నీ అందరూ మాట్లాడినట్టు చూపించాల్సి వస్తే ఒక 3 hours పడుతుంది. కాబట్టి మచ్చుకు కొన్ని చూపిస్తాను. చూపించండి అమ్మా. మీరు చేసే ఆకాశాన ఎవరిచ్చారు? చెప్పు అగ్గిపోయారా, కమరా మోసిపోయారా, చెప్పు చెప్పు పెట్టి మొత్తం కొడతారా చెప్పండి. అమ్మ సంగమన్న కొడతారా, చెప్పు తీసుకోండి. ఎన్ని ముద్దలు పెట్టారు, గవర్నమెంట్ చేసేది అంతే. కమిట్ అయిపోయి ఏదో జగన్ ముందుకు వెళ్ళి లండన్కి వెళ్ళారు. జగన్ ముందుకు వెళ్ళి లండన్కి వెళ్ళారు. మిమ్మల్ని కొడుతారు. ఉరిపోయింది చావలేదు, మంచిదే కదా, చావలేదు. ఉరిపోయేది కానీ చావలేదు. బావని చావో శశివల్ పడరా, బావని చావో శశివల్ పడరా. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి అధికారులందరూ పెట్టి మా ఇంట్లో వచ్చి నేను మా ఇంట్లో పని చేయడం చెప్పడం, గవర్నమెంట్ పని చేయడం అని చెప్తాను. రామసుబ్బారెడ్డి అతి ఎక్కువంటే ఇంకా జరిగేది చెప్పుదామనుకోండి. నేను జైల్లో పుట్టి పార్టీ, జైల్లో పెరిగి పార్టీ, జైల్లో ట్రైన్ అయ్యి పార్టీ. మీ నాయకుడు కమర్ జగన్ దమ్ములు పెండి, కమర్ జగన్ దమ్ములు పెండి, ఆదిలో పొడి రోజా పువ్వునే లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నడిస్తే పందితో సమానం. రోజా పువ్వునే లడ్డులో వాడారు, అందుకే రోజా సమ్మర్ అవుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకు ఉపయోగపడ్డాను, నాకు పువ్వు తీసి పెట్టారు. హలో, ఓకే నేస్తాం వెనకనే దొరికి పట్టుకున్నాం అనుకున్నాను. చెవు మనం ఎక్కడ చూస్తామని చెప్పి భయం అయితే అయిపోయింది. రూమ్ వైపు వస్తాం అనుకున్నాను. అంటే మొగుడిచ్చారా మీ అమ్మ అలా వచ్చిన ఇది ప్రజలారా, రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా. మన నాయకులు, మన భాష, తెలుగు భాషకు
ఎంతటి దరిద్రం పట్టిందో, తెలుగు భాష ఎంత పతనావస్థ స్థితికి చేరుకుందో వీరి నోళ్ళలో నుంచి. లేకుంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల వలన నాయకుల యొక్క భాషా ప్రావీణ్యం ఏ స్థాయికి దిగజారిపోయింది. వీళ్ళు నాయకులు అని చెప్పుకునే దానికే ప్రజలు సిగ్గుపడే స్థితికి వీళ్ళు దిగజారిపోయినారు. వినసొంపైన తెలుగు భాషను ఇంత దరిద్రంగా మాట్లాడే స్థితికి తీసుకొచ్చి పెట్టినారు వీళ్ళు. ఒక్కసారి ప్రజలను నేను అభ్యర్థించేది ఏంటంటే, వీళ్ళు నాయకులు అన్నామా? వీళ్ళు నాయకులు అని అన్నామా? అంగీకరిస్తామా? వీళ్ళు మాట్లాడేది తెలుగు భాష అని మనం ఒప్పుకున్నామా? వీళ్ళు చేసే పనులు గౌరవప్రదమైన పనులు అని చెప్పి భావిద్దామా? మన పిల్లలకు వీళ్ళని చూపించినా, వీళ్ళ భాషను చూపించినా, వీళ్ళు చేసే పనులు చూపించినా 100కు 100% చెడిపోతారు. 100కు 100% చెడిపోతారు. దీంట్లో 1% కూడా బాగుపడతారనేది గ్యారెంటీ లేదు. వీళ్ళు మన నాయకులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించిన వారి బూతు మాటలు, రోత పనులు. స్పష్టంగా చెప్తా ఉన్నా, వారు మాట్లాడేది బూతు మాటలు, వారు చేసేది రోత పనులు. ఈ రాష్ట్రానికి అత్యంత విలువైన, గౌరవమైనటువంటి స్థానం ముఖ్యమంత్రి స్థానం. 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష వాళ్ళ అమ్మ మొగుడిచ్చినాడా, వాళ్ళ అమ్మమ్మ మొగుడిచ్చినాడా, వాళ్ళ నాయన అమ్మ మొగుడిచ్చినాడా? ఇది సరళమైన భాషనా ప్రజలారా? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా? మీ తండ్రి గారి సొత్తా అంటే ఒకలాగా ఉంటుంది, మీ అబ్బగారి సొత్తా అంటే ఒకలాగా ఉంటుంది. మీ నాయనమ్మ మొగుంది అంటే ఎట్టుంటుంది? తండ్రిని పట్టుకొని మీ అమ్మ మొగుంది అంటే ఎట్టుంటుంది? ఇది సంస్కారయుతమైనటువంటి భాష కాదు ముఖ్యమంత్రి గారు వాడింది. ముఖ్యమంత్రి గారి తర్వాత రెండవది మీరు టీవీలో చూసినది పవన్ కళ్యాణ్. ఈయన డిప్యూటీ సీఎం. ఆయన మాట్లాడిన మాటలైతే, వైసీపీ నా కొడుకల్లారా, వైసీపీ గుండా నా కొడుకల్లారా, చెప్పు తీసుకొని దవడాకు తిప్పి ఇటు అటు కొడతా, గొంతు పిసికి సంపుతా, నారదీస్తా, చెప్పుతో కొడతా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎం ఆయన. ఆ తర్వాత మాట్లాడింది సినిమా యాక్టర్ బాలకృష్ణ అన్నామా, లేకపోతే హిందూపురం ఎమ్మెల్యే అన్నావా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి బావమరిది అన్నావా, లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబుకు మేనమామన్నావా, పిల్లనిచ్చిన మామన్నావా? ఆయన మాట్లాడతాడు. అసహ్యమైత అంది. ఆడది కనపస్తే ముద్దైన పెట్టుకోవాలా, కడుపైన చేయాలంట. ఆడది కనిపిస్తే ముద్దైన పెట్టుకోవాలా, కమిట్ అయిపోయి కడుపైన చేయాలంట. ఇది సభ్య సమాజం ఈ మాటలు వినడానికి, ముఖ్యంగా మహిళా లోకం వినడానికి సిద్ధంగా ఉంటారా ప్రజలారా? వీళ్ళ మన నాయకులు. ఆ తర్వాత మాట్లాడేది చింతమనేని. అది ఇంకా గ్రాంధికమే, సంస్కృతమే. అది మళ్ళీ నా నోటితో కూడా చెప్పలేను, అంత వరస్ట్గా మాట్లాడినాడు. ఆ తర్వాత మాట్లాడింది ఈ రాష్ట్ర స్పీకర్. అత్యంత పవిత్రమైనటువంటి స్థానంలో ఉండే స్పీకర్, శాసనసభ స్పీకరు, చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే అయ్యన్న పాత్రుడు. మీరు చూసినది వేరే మాట, ఇంకా వేరేది ఉంది. అది నేను చూపించలేక మీకు చూపిస్తానా? ఒక చోట పోలీసు వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళు డాష్ గొడవనీకి వచ్చినారా అన్నాడు. అది నేను మీకు వినిపించలేక నేను వేరే చూపిస్తానా, అయ్యన్న పాత్రుడు. ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు ఇంత నోరేసుకొని పోలీసు వాళ్ళు దెంగితేనే నీకు వచ్చినారా? ఇదేనా తెలుగు భాష? ఇదేనా ప్రభుత్వ అధికారులను, పోలీసులను మీరు ఇచ్చే గౌరవం? ఇల్లేనా పాలకులు? ఆ అచ్చెన్నాయుడు తర్వాత మాట్లాడింది మా ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మా ప్రియతమ శత్రువు, రాజకీయ ప్రత్యర్థి, మా పెద్ద ఆయన, 85 సంవత్సరాల వయోవృద్ధుడు,
ఘోష పంచతో జుబ్బాతో చక్కగా అందంగా కనిపించే బాహ్య సౌందర్యానికి అందంగా కనిపించి అంతర్గతంగా ఆయన భాష ఎట్లాంటిదంటే ప్రభుత్వ ఉద్యోగస్తులను మా ఇళ్ళల్లో పని చేయమనిలే ప్రజలు పని చేయమన్నామని చివరిలో ఆయన మాట్లాడిన మాట చెప్పలేను ఆ మాట నేను. ఎంత నాకు వరదరాజరెడ్డి మీద సరిపోకపోయినా ఆయన ఉపయోగించిన పదాన్ని నేను ఉపయోగించలేను. స్త్రీ యొక్క మర్మావయాలను మాట్లాడినాడు, స్త్రీ యొక్క యోనిని అచ్చ తెలుగులో మాట్లాడినాడు. 85 ఏళ్ళ ఆయన వయస్సు. ఆయన వయసుకు, ఆయన వేషానికి, ఆయన పదవికి, ఆయన మాట్లాడిన భాషకు జిగుప్సగలుగుతుంది. ఆ తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పట్టుకొని, మా పార్టీ రామసుబ్బారెడ్డిని పట్టుకొని చెప్పుతో కొడతా అంటాడు. ఇది ఎక్కడి భాష? వీళ్ళు మన నాయకులను చెప్పుకునే దానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఆదినారాయణ రెడ్డి వారు మాట్లాడే మాటలు. తర్వాత పంతం నానాజీ మాట్లాడినాడు. పంతం నానాజీ జనసేన పార్టీ, ఆ నా కొడుకు జగన్ వచ్చి పోటీ చేయమని, ఆ నా కొడుకు, ఇది తెలుగు భాష. ఆ తర్వాత జనసేన పార్టీ కోడూరు ఎమ్మెల్యే మాట్లాడినాడు, అరవ శ్రీధరు. ఎంత అసహ్యకరం! స్త్రీతో అక్రమ సంబంధాలను విపరీతంగా కొనసాగించడం వీడియోలలో కనిపించడమే కాకుండా అతను మాట్లాడిన మాట ఏం తెలిసిన ప్రజలారా, 1 తులం బంగారు ఇచ్చినా సరే ముస్లిం యువతి దగ్గర పనుకోవాలంట. అసహ్యం కలుగుతుంది. తులం బంగారు ఇచ్చైనా సరే ముస్లిం యువతిని అనుభవించాలంట. వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టాలా, చేత కూడా తగలకూడదు. ముస్లిమ్స్ అందరూ కలిసి వాళ్ళకు నేను తోడొచ్చా? ఇది భాష, ఇది వీళ్ళ చర్యలు. దీని తర్వాత మాట్లాడింది ఆర్పి. రోజమ్మను పట్టుకొని, మహిళను పట్టుకొని పంది అంటాడా? ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక మహిళ యొక్క శరీరంలో ఉండే కొవ్వు పంది కొవ్వు అంట, అది తిరుపతి లడ్డులో కలిపినారంట. ఇది ఎంత అహంకారము, ఎంత దుర్మార్గమైన మాటలు. ఆ తర్వాత పృథ్వీ మాట్లాడినాడు, సినిమా యాక్టర్ పృథ్వీ, తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. ఎంత అసహ్యకరంగా మాట్లాడతాడు. ఒక ఆడామెకు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ, ఏం అందంగా ఉండవు, నేను వెనక వైపు వచ్చి కరుచుకోవాలని ఉంది, ఎక్కడ కెవ్వు అని కేక పెడతామని కరుచుకోలేదంట. ఇవి ప్రజలారా, ఇట్లా చెప్తా పోతే చాలా అయ్యాయి. ఇది తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన మన నాయకులు. మనం ఓట్లేస్తే, లేకపోతే ఈవీఎం మిషన్లు ఓట్లేస్తే ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా, స్పీకర్లుగా, డిప్యూటీ స్పీకర్లుగా, మినిస్టర్లుగా పదవులు ఎలగబెడుతూ ఇనసంపైన తెలుగు భాషను ఇంత దుర్మార్గంగా, నీచంగా మాట్లాడి సభ్య సమాజం తలదించుకునే విధంగా వీరి భాష చేతను, వీరి చర్యల చేతను. అందుకే బూతు మాటలు రోత పనుల మంత్రులు, బూతు మాటలు రోత పనుల యొక్క ఎమ్మెల్యేలు ఈ పార్టీలో కొనసాగే వాళ్ళు.